హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను తెలుగు డైరీస్. ఫస్ట్ గా అందరూ కూడా మనస్ఫూర్తిగా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఇదైతే సండే రోజు తీసిన వ్లాగ్ అండి. లేట్ గా అయితే అప్లోడ్ చేస్తున్నాను. వ్లాగ్ కూడా పెద్ద ఎక్కువగా అయితే షూట్ చేయలేకపోయాను. ఆల్రెడీ చెప్పాను కదా షార్ట్ వీడియోలో, ఆల్రెడీ పెండింగ్ ఉన్నవి ఎడిట్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. కొన్ని కొన్ని అయితే డిలీట్ అయిపోతున్నాయి కూడాను. సో కొన్ని క్లిప్స్ మాత్రమే తీసాను అనమాట, ఎక్కువగా అయితే తీయలేకపోయాను. ఎందుకు అంటే అది ఇంట్లో అత్తయ్యకి హెల్త్ బాగోక ఇక్కడికే తీసుకొచ్చుకున్నాను అని చెప్పాను కదా. సో ఏంటంటేనండి, ఇంట్లో ఎవరన్నా పెద్దవాళ్ళు ఉన్నప్పుడు, అంటే 60 అబోవ్ వచ్చేసిన వాళ్ళు ఉన్నప్పుడు, ఇంకంత 60 అబోవ్ ఎంత వయసు ఉన్నా సరే వాళ్ళు కూడా ఈక్వల్ టు చిన్న పిల్లలు అనమాట. అంటే ఒక 1.5 year, 2 years, 3 years బేబీస్ తో ఈక్వల్ అయిపోతారు అనమాట. కాబట్టి కొంచెము పేషెన్సీ లెవెల్స్ అనేవి వాళ్ళని కూడా ట్రీట్ చేయడానికి అవసరం అవుతాయి మనకి. సో రైట్ నౌ ఏ పొజిషన్ లో ఉన్నాను అంటే పేషెన్సీ లెవెల్స్ పెంచుకునే పొజిషన్ లో ఉన్నాను అనమాట. ఎందుకంటే నాకు కోపం కొంచెం ఎక్కువే ఉంటది. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే నాకు ఎట్లుందంటే, ఓ పక్క చెర్రీ ఉన్నాడు, చెర్రీకి టైం టు టైం అన్ని చేసి పెట్టాలి, స్కూల్ కి పంపించాలి, మా హస్బెండ్ కి కూడా ఆఫీస్ కి అన్ని రెడీ చేసి పెట్టాలి. అండ్ నెక్స్ట్ కిట్టు ఏంటంటే స్కూల్కి వెళ్ళే ఏజ్ అయితే కాదు. సో కిట్టు తన పని తను చేసుకునే ఏజ్ లో కూడా లేదు. ఏ టు జెడ్ అన్ని కిట్టుకి కూడా నేనే చేసి పెట్టాలి. అండ్ సేమ్ లెవెల్ ఆఫ్ యాక్షన్ నాకు ఇప్పుడు అత్తయ్యతో కూడా వస్తుంది అనమాట. ఎందుకంటే ఆమె కూడా చేసుకునే స్టేజ్ లో లేరు. షీఈ్ స్లోలీ రికవరింగ్ అనమాట. రికవర్ అవ్వట్లేదు అని కాదు, స్లోగా రికవరీ ఉందన్నమాట ఆమెకి. సో ఈ టైం ఎట్లుందంటే నాకు కొంచెము క్రూషియల్ టైం లాగే అనిపిస్తుంది కాదు, దిస్ ఈస్ ద క్రూషియల్ టైమే పేషెన్సీ లెవెల్స్ ని పెంచుకోవడానికి అనమాట. ఇదైతే లిటరలీ చాలా, అసలు నిజంగా అంత పెద్ద పెద్ద వాళ్ళని పేషెన్స్ ని ట్రీట్ చేసే వాళ్ళు కానీ వీళ్ళందరికీ ఎంత పేషెన్సీ ఉంటుందో అనిపిస్తుంది అనమాట చూస్తుంటే. అండ్ అత్తయ్యని తీసుకొచ్చిన తర్వాత నాకు కూడా కొంచెము హెల్త్ అప్సెట్ అయింది. అత్తయ్యని తీసుకొచ్చిన 2 days తర్వాత. సో నా హెల్త్ నుంచి నేను రికవర్ అవ్వి, సో ఇవన్నీ చేసుకునేసరికి నాకు కొంచెం ప్రయారిటీ లెవెల్స్ అనేవి మారిపోయినాయి అనమాట. బికాజ్ ఎందుకంటేనండి, ఇప్పుడు చిన్నపిల్లలకి ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళకి తెలీదు, చెప్పడానికి రాదు. సేమ్ సిచ్యువేషన్ ఇప్పుడు పెద్దవాళ్ళల్లో కూడా ఉందన్నమాట. ఎట్లా అంటే ఇప్పుడు వాళ్ళు మనకి చెప్పలేరు. ఇన్ కేస్ వాళ్ళు చెప్దాం అనుకున్నా కానీ లోపల ఒక భయం ఉంటుంది, నన్ను తీసుకెళ్లి హాస్పిటల్లో వేసేస్తారు, హాస్పిటల్లో అడ్మిట్ చేసేస్తారు, లేదా ఇంకెక్కడన్నా జాయిన్ చేసేస్తారేమో అన్న భయం అయితే ఆ పెద్దవాళ్ళకి కూడా ఉండిపోతుందండి మనసులోను. సో వీటిని మనం వాళ్ళకి ఓవర్కమ్ చేస్తూ వాళ్ళకి కొంచెం ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళ ప్రాబ్లం ఏంటి అనేది వాళ్ళంతటి వాళ్ళు చెప్పగలిగేలా చూసుకోవాలి. ఇన్ కేస్ వాళ్ళు చెప్పలేకపోయినా కానీ మనము అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. చాలా క్లీన్ అబ్జర్వేషన్ అనేది ఇంపార్టెంట్ అనమాట వాళ్ళ హెల్త్ ఇష్యూస్ లో కానీ పెద్దవాళ్ళకైతేని. సో ఇంత అబ్జర్వ్ చేస్తున్నా కదా, ఇంత ఉంటుంది కదా అనేసి నాకు వేరే వర్క్స్ అయితే ఆగవు కదా, వేరే వర్క్స్ కూడా చేసుకోవాలి. బట్ ద ప్రయారిటీ లెవెల్స్ అనేవి మారినాయి అనమాట. అంతకు ముందు ఏంటంటే చెర్రీ అండ్ కిట్టు వర్ మై ప్రయారిటీ లెవెల్ అనమాట వాళ్ళిద్దరు. కానీ ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ప్రయారిటీ అత్తయ్య అనమాట. బికాస్ ద సిచ్యువేషన్స్ అనేవి అట్లున్నాయి అనమాట. అది సో తర్వాత ఇంకా ఈవినింగ్ అయితే వినాయకుడు నిమజ్జనాలు చాలా వరకు 5th డేనే జరిగినాయి కదా. సో వినాయకుడి నిమజ్జనం అన్నా చూసేద్దామని వెళ్ళాను. బికాజ్ ఏంటంటే వినాయకుడిని నిలబెట్టిన తర్వాత అసలు నేను బయటకే వెళ్ళలేదండి. అసలు మా కాలనీలో పక్క వీధిలో మా ఇంటి వెనకే ఉన్న వినాయకుడిని కూడా చూడ్డానికి కూడా నేను వెళ్ళలేదు. సో సరే అట్లీస్ట్ వినాయక నిమజ్జనంలో అయినా చూసేద్దాము, వెళ్ళిపోతున్నాయి కదా గణేష్లు అన్ని అని చెప్పేసి వెళ్ళాను అనమాట. సో అండ్ హైదరాబాద్ లో వినాయక చవితి నిమజ్జనాలు ఇవంటే మెయిన్ హంగామా అంతా పిల్లలదే ఉంటది అనమాట. బికాస్ వాళ్ళు కూడా అక్కడ పిల్లలకే ఎక్కువ ఇది చేస్తారనమాట. వాళ్ళే డాన్స్లు అవి వేస్తూ ఉట్టి కొడతారు. ఫస్ట్ ఉట్టి కొట్టి ఆ తర్వాత వాళ్ళు తీన్మార్ చేయడము, వినాయకుడిని తీసుకెళ్లడము, ఇదంతా ఉంటుందన్నమాట. చాలా క్లిప్స్, ఉట్టి కొట్టిన క్లిప్స్ కూడా ఇక్కడ మిస్ అయిపోయినాయి అనమాట. అవి కూడా నేను చూసుకోలేదు. అండ్ నెక్స్ట్ ఇదేంటంటే ఉట్టి కొట్టేసిన తర్వాత లడ్డు ఆప్షన్ కూడా అయిపోయింది. అండ్ స్వామివారి వస్త్రాలు కూడా ఆప్షన్ అయిపోయిన తర్వాత వీళ్ళు తీన్మార్ వేస్తూ
వినాయకుడిని ఊరేగింపు తీసుకెళ్లే ముందు అనమాట, నిమజ్జనానికి తీసుకెళ్లే ముందర తీన్మార్ వేశారనమాట. అండ్ అఫ్ కోర్స్ చెర్రీ ఐ థింక్ కిట్టు పడుకున్నాడు ఉట్టి కొట్టిన టైంకి, తర్వాత ఇంకా ఆప్షన్ జరుగుతున్న టైంలో లేచి తీసుకొచ్చారనమాట. అండ్ అక్కడ డాన్స్ చేస్తున్న ఆంటీ అనురాధ ఆంటీ, నాకు ఆర్గానిక్ ఫ్రూట్స్ ఆకుకూరలు చూపిస్తాను కదా అప్పుడప్పుడు, ఆంటీ వాళ్ళ ఇంట్లోవే అనమాట, ఆంటీయే ఇస్తారు నాకు, అంటే ఆంటీ వాళ్ళ ఇంట్లో ఆర్గానిక్ గా పండించినవి ఇస్తారనమాట. సో అండ్ ఆయన ఆంటీ వాళ్ళ అబ్బాయి అనమాట, వాళ్ళిద్దరు కూడా డాన్స్ చేశారు. అఫ్ కోర్స్ అన్న డాన్స్ చేసిన వీడియో కూడా నా దగ్గర మిస్ అయింది, అన్న కూడా చాలా బాగా డాన్స్ చేశాడు. ఇన్ కేస్ నెక్స్ట్ షార్ట్ వీడియోలో ఎక్కడన్నా అప్లోడ్ చేస్తాను అన్న డాన్స్ చేసింది కూడా వీడియో. అండ్ చెప్పాను కదండి, ఇంకా పిల్లలు పెద్దలు అందరూ కూడా వన్ డే మాత్రం నిమజ్జనం రోజున మాత్రం అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. అండ్ నేను ఇంకా ఏంటంటే మా కాలనీ గణేషుడే కాకుండా పక్క కాలనీకి కూడా వెళ్ళి అక్కడ కూడా ఇది పక్క కాలనీలో పెట్టిన గణేషుడు అనమాట, అప్పుడు ఇంకా పూజ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Anu Telugu Diaries. If you like this video, please like, share, comment and subscribe. Thank you so much.